దీనికేమో పెద్ద నువ్వు ఎర్ర బుక్కు ఈ డ్రామాలు ఎవరికి అవసరమే? నీ బాడీ లాంగ్వేజ్కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? బ్రహ్మానందం సీరియస్ డైలాగ్ చెప్తే అనుకుంటుంది అలా ఉన్నది. నువ్వేమో ఎర్ర బుక్కు మాకు లేవు, మాకు కోపం లేదు, మాకు ఆవేశం లేదు. మాకు చంద్రబాబు కొడుకు కాబట్టి నువ్వు ఏదైనా మాట్లాడచ్చు. చంద్రబాబు కొడుకు అయితే ఎవరికి ఎక్కువ అని అడుగుతున్నాను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం నీ ఎర్ర బుక్కుగా మారుతుందని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. మరి అలాగనే మరొక 2-3 అంశాల గురించి లోకేష్ గారు మాట్లాడున్నారు. నా గురించి కూడా చాలా విషయాలు, ఇక్కడ కిడ్నీ హాస్పిటల్ వాళ్ళే కట్టారని, డిగ్రీ కాలేజీలకు బిల్డింగ్లు కట్టారని, ఆర్ఓబి పనులు వాళ్ళే మొదలు పెట్టారని, ఈ శ్రీకాకుళం జిల్లాలో ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారని. అయ్యా అసలు నాకు అర్థం కాదు. ఈ నియోజకవర్గానికి డిగ్రీ కాలేజ్ లేదురా అని మేము ఒత్తుకుంటా ఉంటే డిగ్రీ కాలేజ్ బిల్డింగ్లు ఇచ్చానని చెప్తావు నువ్వు. నీకు అసలు బుర్రా బుద్ధి ఉందా? ఎవరికి ఇచ్చావు నువ్వు డిగ్రీ కాలేజ్ బిల్డింగ్లు? మా నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ లేదు. నేను ఎమ్మెల్యే అయ్యేంత వరకు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మా దరిద్రం, ఈ గౌతోల దరిద్రం వల్ల ఏంటంటే ఈ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ లేదు. అదే కదా మేము బాధపడతా ఉన్నాం. ఆ దరిద్రం వల్ల మా నియోజకవర్గం, మా ప్రాంతం వెనుకబడిపోయింది, ఉత్తరాంధ్ర వెనుకబడిపోయింది అన్నదే కదా మా ఆవేదన అంతా. నువ్వు వచ్చేమో డిగ్రీ కాలేజీకి బిల్డింగ్ ఇచ్చాట. అసలు డిగ్రీ కాలేజ్ ఎప్పుడు ఇచ్చావు? బిల్డింగ్లు ఎక్కడిచ్చావు? నీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చినోడు కన్నా బుర్రా బుద్ధి ఉండాలా, చదువు నీకన్నా బుర్రా బుద్ధి ఉండాలా, నీ చేత మాట్లాడించినటువంటి వేదిక మీద కూర్చొని ఉన్నారు వాళ్ళకన్నా బుర్రా బుద్ధి ఉండాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? డిగ్రీ కాలేజీ లేకుండా డిగ్రీ కాలేజ్ బిల్డింగ్లు ఇచ్చావా అంటే ఇది సాధ్యమా? ఇది ఆర్ఓబి పనులు నువ్వు మొదలు పెట్టావా? అసలు అది ఆర్ఓబికి ఏంటి ఎటువైపు ఉంటుందో నీకు తెలుసా? నీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చిన వాళ్ళకన్నా తెలుసా? అది ఎందుకు ఆగిపోయిందో తెలుసా? ఎప్పుడు పనులు మొదలు పెట్టారో తెలుసా? హనుమంత్ అప్పయ్యదొర గారి హయాంలో మొదలుపెట్టివి. ఎప్పుడు 2007, ఇది 2024, 17 సంవత్సరాల క్రితం రా నాయన. నీకు అప్పుడు వయసు నువ్వు ఇంకెక్కడల్లా అక్కడ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎక్కడో స్విమ్మింగ్ పూల్లో గట్రా ఉంటావు ఆ టైంకి. నువ్వు ఇవన్నీ బాధలు చూసే మా నాయకుడు పాదయాత్ర చేసి వీటన్నిటి మాకు మంజూరు చేస్తే ఆర్ఓబి పనులు మేము చేసుకుంటున్నాం. శ్రీకాకుళం జిల్లా గురించి కూడా నువ్వు మాట్లాడేస్తే ఏంద్రపై నాకు అర్థం కాదు. వంశధార phase 2 Stage 2 నియర్ కంప్లీషన్ ఇన్ ది రెజిమ్ ఆఫ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాసుకో లోకేష్. నేరడ్ బ్యారేజ్ అన్నట్టు ఒకటి ఉంటుంది, నీకు తెలుసా? నువ్వు విన్నావు అసలు ఎప్పుడైనా? మీ నాన్నగారిని అడుగు చెప్తారాయన. నేరడ్ బ్యారేజ్ అనుకున్న ఆ డాక్టర్ నన్ను అడుగుతున్నాడు, ప్రెస్ మీట్లో కూర్చొని నన్ను వాయిస్తున్నాడు. అసలు నేరడ్ బ్యారేజ్ అంటే ఏంటి, అది ఎక్కడుందని అడుగుతున్నాడు అని అడుగు, మీ నాన్నగారు చెప్తాడు కదా.